ఫ్రెండ్స్, ఇప్పుడు అందరు ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. పిల్లల గుండెల్లో గుబులు, తల్లిదండ్రుల మనసులో అనేక ఆశలు, భయాలు, ఆశాభావాలు. కానీ ఒక మాట, ఈ ఫలితాలు మీ జీవితాన్ని నిర్ణయించవు. ఫెయిల్ అయితే జీవితమే ఫెయిల్ అయిపోతుందా? పాస్ అయితే జీవితమే సెటిల్ అవుతుందా? ఫ్రెండ్స్, ఒక స్టోరీ మీతో షేర్ చేసుకుంటాను. ఒక చిన్న గ్రామంలో రాము అనే అతను ఉన్నాడు. అతను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అందరూ అతనిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎగ్జామ్స్ రాశాడు. రిజల్ట్స్ రోజు వచ్చింది. ఆసక్తిగా వెబ్సైట్ ఓపెన్ చేసి చూశాడు. స్క్రీన్ మీద ఒక మాట, ఫెయిల్. ఆ క్షణం అతను బ్లాంక్ అయిపోయాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అయోమయంలో ఉన్నాడు. అతను ఒక రూమ్లోకి వెళ్ళిపోయి ఒక వారం రోజుల పాటు బయటికి రాలేదు. వాళ్ళ మదర్ అతని దగ్గరికి వెళ్ళి, ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ఫెయిల్ అయినట్లు కాదు, మళ్ళీ ప్రయత్నించు అని చెప్పి ధైర్యం ఇచ్చింది. ఆ ధైర్యంతో అతను మళ్ళీ చదువుకొని సప్లిమెంటరీలో ఈసారి పాస్ అయ్యాడు. తర్వాత బీటెక్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఒక ఫెయిల్యూర్ మన జీవితాన్ని అడ్డుకోలేదు. ఒక చిన్న ఓటమి మనలోని అసలైన శక్తిని బయటకు తీసుకొస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, రిజల్ట్స్ జీవితానికి గమ్యం కావు. అవి మన దారిలో ఒక చిన్న మలుపు మాత్రమే. మన తెలివితేటలు, మన శ్రమ, మన నైపుణ్యాలే మన జీవితాన్ని నిర్మిస్తాయి, మార్కులు కాదు. భయపడకండి. మీరు ఫెయిల్ అయితే మీరు ఒక పాఠం నేర్చుకోండి. మీరు పాస్ అయితే ఒక అవకాశాన్ని గెలుచుకుంటారు. రెండిట్లో ఏదైనా మీరు ముందుకు వెళ్లాల్సిందే. మై డియర్ పేరెంట్స్, దయచేసి మీ పిల్లలపై ఒత్తిడి పెట్టకండి. ఫలితాల ఆధారంగా వారిని తక్కువ చేసి మాట్లాడకండి. వారిని డిస్కరేజ్ చేయవద్దు. మీ పిల్లలు మీరిచ్చే సపోర్ట్ కోసం, మీ ప్రేమ కోసం ఎదురు చూస్తుంటారు. అబ్దుల్ కలాం గారు ఒక పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. కానీ నేడు ఆయన దేశం మిస్టర్ ప్రెసిడెంట్గా పిలుచుకుంటుంది, మిసైల్ మ్యాన్గా పిలుచుకుంటుంది. రిజల్ట్స్ ఒక స్టేజ్ మాత్రమే, కానీ మనం ఎంత బలంగా ఆ స్టేజ్ని దాటుతూ వెళ్తామో అదే నిజమైన సక్సెస్. ఒక ఫలితంతో జీవితాన్ని నిర్ణయించకండి. మీరు పాస్ అయ్యారా, చక్కగా ప్లాన్ చేసుకోండి. ఫెయిల్ అయ్యారా, ఇంకొకసారి ప్రయత్నించండి. విజయం అనేది మార్కులపై ఆధారపడి ఉండదు. దాని వెనక నిలిచిన మీ ధైర్యం, పట్టుదల, కృషిపై ఆధారపడి ఉంటుంది. కొందరు 99 మార్కులు తెచ్చుకున్న జీవితంలో సక్సెస్ అవ్వలేరు. కానీ కొందరు ఫెయిల్ అయినా జీవితంలో సక్సెస్ అవ్వగలుగుతారు. ఫ్రెండ్స్, జీవితం ఒక ఎగురుతున్న పక్షి. అది ఎప్పుడు ఎక్కడ ఎలా ఎగురుతుందో ఎవరూ ఊహించలేరు. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరైతే ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. దీనివల్ల వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది దొరుకుతుంది.